హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే షూస్ అన్నీ వేసుకుని కూర్చుంది, అది కూడా బాత్రూంలో అనుకుంటున్నారా? ఏం చేయనండి, చాలా మంత్స్ నుంచి షూస్ అసలు క్లీన్ చేయలేదు. అండ్ వాషింగ్ మెషిన్లో వేస్తుంటే పైన ఉన్న మరకలు పోవట్లేదు, క్లీన్ అవుతున్నాయి కానీ మరకలు అయితే పోవట్లేదు, అది కూడా లైట్ కలర్ షూస్కి. సో అందుకే అసలు చేతితో బ్రష్ పెట్టి క్లీన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఏం చేశానంటే ఒక పెద్ద టబ్లో కలర్ షూస్ అన్ని సర్ఫ్ వేసి కొంచెం వేడి నీళ్ళు వామ్ వాటర్ వేసి నానబెట్టేసాను ఒక 10-15 నిమిషాలు. వేరే బకెట్లో వైట్ కలర్ షూస్ ఒక 2 పెయిర్స్ ఉంటే అవి నానబెట్టాను. తర్వాత లిక్విడ్ సర్ఫ్ ఉంటుంది కదా, ఏదో ఒకటి, ఇది అది అని ఏం లేదు, లిక్విడ్ ఏదన్నా సరే టూత్ బ్రష్ పెట్టి చేస్తే జెంటిల్గా స్మూత్గా క్లీన్ అవుతాయి. లేదంటే పైన మెష్ ఇన్ కేస్ సెన్సిటివ్గా ఉంటే షూస్ది చిరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే టూత్ బ్రష్ అయితే స్మూత్గా ఉంటుంది కదా అని దాంతో క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ క్లీనింగ్ బాల్కనీలో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ప్రతిసారి వాటర్ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి మోసుకెళ్ళి మధ్యలో ఇంట్లో ఒలికిపోయి అక్కడంతా చెత్త చెత్త అయిపోతుందని చెప్పేసి ఇంక లాస్ట్కి బాత్రూంలో ఫిక్స్ అయ్యాను. సో ఈ షూస్ స్టోరీ ఏంటి అంటే మ్యాక్సిమం ఇవన్నీ స్కెచెసే. ఒకటి అడిడాస్ ఉంటుంది మా హస్బెండ్ది, మా పాపది ఒకటి, అంతే. మిగతా అన్ని స్కెచెసే. నావైతే అన్ని స్కెచెస్ ఇక్కడ ఉన్నవన్నీ. అవి యాక్చువల్గా అయితే మెషిన్లో వేసేసేయచ్చు, చాలామంది అలాగే వేసేస్తారు. మెషిన్లో వేస్తే ఏమవుతుందంటే జస్ట్ పైన పోతుంది తప్ప ఇలాగా చేత్తో తోమినంత ఈజీగా పోవట్లేదని అనిపించింది నాకు. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో వాటి నుంచి అయితే. చాలా 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 కలర్ మారిపోయింది వాటర్ అయితే. సో సర్ఫ్ వాటర్లో నానబెట్టి 10-15 నిమిషాల తర్వాత ఇలా హ్యాండ్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్లో వేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి అలా ట్యాప్ వాటర్లో మళ్ళీ టబ్లో ఇలా బోర్లించి పెట్టేశాను. మళ్ళీ బాల్కనీలో అంతా వాటర్లా అయిపోతుంది, లోపల నీళ్ళన్నీ బాగా పోవాలి కదా, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వదిలేసాను ఇలా టబ్లో వేసి. తర్వాత బాల్కనీలోకి తీసుకెళ్ళి పెట్టాను అనమాట. ఒక్కటే మా హస్బెండ్ షూ, మిగతా అన్ని నావి మా పాపవి, ఇద్దరు పిల్లలవి. యాక్చువల్గా అయితే మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా పిల్లలిద్దరిది నాది మ్యాక్సిమం షూ సైజ్ ఒకటే అనమాట, చెప్పులది షూ సైజు. సో అన్నీ కలగలిపి వేసేసుకుంటూ ఉంటాము. ఇందులో చాలా తుక్కుగా వాడేసినవి కొన్ని ఉన్నాయి, చాలా తక్కువగా వాడినవి కూడా కొన్ని ఉన్నాయి. ట్రిప్స్కి వెళ్ళొచ్చినవి, ఇల్లు మారిన తర్వాత కూడా అసలు క్లీన్ చేయనివి చాలా ఉన్నాయన్నమాట. అలాగని ఇది రెగ్యులర్గా చేయాలంటే నేనైతే బెటర్ అనుకోవట్లేదు ఈ పద్ధతి, ఎందుకంటే ఎక్కువగా నానిపోయి ఉంటాయి కదా వాటర్లో. సో తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఎప్పుడో ఒకసారి సంవత్సరానికో అలా చేసుకుంటే బెటర్. మిగతా టైంలో వాషింగ్ మెషిన్లో వేసేయచ్చు, లేదంటే అప్పటికప్పుడు చుట్టూ ఆ వైట్ సోల్ ఉంది కదా దాన్ని బ్రష్తో క్లీన్ చేసుకుంటే చాలు. బట్ ఇంతంత నానబెడితే మరి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, కానీ నాకైతే తిక్కలేసి మొత్తం అన్ని తీసి ఇలా కడిగేశాను. నెక్స్ట్ టైం చూడాలి ఏం చేస్తాను అనేది, నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. సో షూస్ అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాను కాబట్టి ఇంకా షూ ర్యాక్ని కూడా ఒక పట్టు కొడదామని చెప్పేసి బయటకు వచ్చి మొత్తం క్లాత్ తీసుకొని సర్ఫ్ వాటర్లో సేమ్ దాన్ని కూడా అదే పని చేశాను. మొత్తం షూ ర్యాక్ పైన లోపల ఉన్న అర్లు అన్ని. మేము యాక్చువల్గా అయితే పెద్ద షూ ర్యాక్ చేయించుకున్నాను, అంటే ఇంటీరియర్కి డిజైన్ ఇచ్చినప్పుడు అతను చెప్పారనమాట ఇంట్లో ఎంతమంది ఉన్నారు, లేడీస్ ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి కూడా మనకు కౌంట్ చేయించుకొని డిజైన్ చేయించుకోవచ్చు అనమాట, కౌంట్ చెప్పి. సో 50 పైర్స్ అన్నట్టు నేను చెప్పాను, ఎందుకంటే ముగ్గురు ఆడవాళ్ళు, మా అత్తగారు పెద్దవాడైనా సరే 1-2 ఉంటాయి. మా హస్బెండ్కి ఆఫీస్ షూస్, ఫార్మల్ షూస్, స్పోర్ట్స్ షూస్ చాలా ఉంటాయి అనమాట తనకి. ఒక్కొక్కరికి షూస్, ఒక్కొక్కరికి వాచెస్, ఒక్కొక్కరికి హ్యాండ్ బ్యాగ్స్, కొంతమందికి ఇవన్నీ పిచ్చి ఉండడంలో అస్సలు ఆశ్చర్యపడక్కర్లేదు. సో అందుకని వీటి కలెక్షన్ కూడా అలా ఉంటూనే ఉంటుంది. ఇంకా లక్కీగా 1-2 అల్మార్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. లేడీస్కైనా జెంట్స్కైనా ఒక మంచి షూ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కెచెస్ నేను తెలుసుకోవడానికి చాలా ఇయర్స్ పట్టింది. ఒక్కసారి తెలుసుకుని వాటి కంఫర్ట్ తెలిసిన తర్వాత ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యానా అని అనిపించింది అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. మింత్రాలో అయితే గనక డైరెక్ట్ స్టోర్లో అంత ఆఫర్స్ ఉండవు, బట్ కలెక్షన్ బాగుంటుంది. ఇక్కడ అవి స్నో షూస్, అవి పెద్ద పెద్ద బ్లాక్ ఉన్నాయి కదా, కాశ్మీర్ అవి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. బట్ తర్వాత అసలు యూజ్ అవ్వట్లేదు, స్నోకి అస్తమానం ఏం వెళ్ళాం కదా, సో దాన్ని అలా పక్కన పెట్టేశాను. అండ్ స్కేటింగ్ షూస్ మా పాపవి. సో మిగతావన్నీ ఇంకా డైలీ యూజ్ చేసుకునే చెప్పులు, స్కూల్ షూస్ అవి అనమాట. అవన్నీ మా హస్బెండ్వి. ఇంకా వాష్ చేసిన తర్వాత ఒకటి ఇందులో పెట్టాలి. అండ్ పక్కన ఉన్నవైతే నావి. నావే చాలా ఉన్నాయి యాక్చువల్గా వాష్ చేసిన వాటిల్లో. సో చూడాలి ఎక్కడెక్కడ సరిపోతాయి అన్నీ చూసి సెట్ చేసుకోవాలి. అండ్ ఆ స్నో షూస్ ఎక్కడ కొన్నానంటే ఫరెవర్ 21లో బాగా ఆఫర్లో వచ్చాయి. 2500కి మేము రకరకాల బ్రాండ్స్ చూసాం కాశ్మీర్ వెళ్ళినప్పుడు వేసుకోవడానికి. బట్ అవైతే నాకు లక్కీగా లాస్ట్ మినిట్లో దొరికాయి. అండ్ ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్న షూస్ కూడా అంత కంఫర్టబుల్గా లేవు. నేను చూసిన వాళ్ళవైతే చాలా చాలా బాగా యూజ్ అయ్యాయి మాకు స్నోలో. బట్ హ్యాండ్ వాష్ చేస్తే ఏంటంటే 2 days పడుతుంది వారడానికి, ఎందుకంటే కంప్లీట్గా నీళ్ళంతా అబ్జార్బ్ చేసేసుకుని ఉంటాయి కదా. సో 2 days ఇంకా మనకి షూస్తో పని లేదు అంటేనే ఇలాంటి పని పెట్టుకోండి, లేదంటే కనుక మెషిన్ వాష్ చేసేసుకోండి. లేదు ఈ 2 కూడా వద్దు అంటే డ్రై క్లీనింగ్ వాళ్ళు ఈ మధ్య షూస్ కూడా క్లీన్ చేస్తున్నారు. ఎంతో ప్రైస్ కనుక్కొని నేను మీకు ఈసారి అప్డేట్ చేస్తాను, అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కదా షూస్, ఎలా పడితే అలాగా
క్లీన్ చేయాలంటే కూడా భయమేస్తుంది ఒక్కొక్కసారి పోతాయేమో అని చెప్పేసి. నెక్స్ట్ మా పాప మిల్క్ షేక్ అడిగిందనమాట. తను టెట్రా ప్యాక్ మిల్క్ ఉంటాయి కదా, అవి తీసుకురా జెప్టోలో పెట్టు అంటే, నేనేమో లేదు ఇంట్లోనే చేస్తాను నీకు ఫ్రెష్గా ఉంటుంది అని ఆరోగ్య మిల్క్తో చేస్తున్నాను. ఐస్ క్రీమ్ తెప్పించాను, ఓరియో బిస్కెట్స్ వేసాను, మొత్తం అన్నీ కలిపి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ పడేసి మొత్తం ఈ బ్లెండర్లో వేసేసి బ్లెండ్ చేసేస్తే మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఇందులో రకరకాలు మార్చుకోవచ్చు, కోకో పౌడర్ కూడా వేసాను, చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు. చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నది ఏదైనా సరే ఇందులో యాడ్ చేసేస్తే చాక్లెట్ మిల్క్ షేక్ ఇష్టపడే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బయట ఆర్డర్ పెట్టినా కూడా అంత ఫ్రెష్గా ఉండదని, చాలా కాస్ట్లీ, 150 రూపీస్ అలా ఉంటుంది చాక్లెట్ మిల్క్ షేక్ అయితే. ఇలా కనుక ఈ ఐటమ్స్ ఒక్కసారి తెప్పించేసుకుంటే చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే అయిపోతుంది మిల్క్ షేక్. అండ్ ఇంట్లో ఫ్రెష్గా చేసినట్టు కూడా ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ కూడా మెయిన్ కదా. లాస్ట్లో కొన్ని చాకో చిప్స్ కూడా యాడ్ చేశాను. అండ్ నేను వీడియోస్ చేయడానికి ఏమి యూస్ చేస్తాను అంటే iPhone 15 Pro Maxలో నేను వీడియోస్ షూట్ చేస్తున్నానండి. అండ్ ఇంట్లో బాగా సన్లైట్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కనిపిస్తాయి వీడియోస్. సన్లైట్ లేకపోతే ఐఫోన్లో షూట్ చేయాలంటే ఇంకా దేవుడు దిగిరావాలన్నట్టే ఉంటుంది అనమాట, చాలా దారుణంగా పడతాము. ఒక్కొక్కసారి నా వీడియోస్లో కూడా సన్లైట్ వచ్చిన చోట దానికి రాని చోటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నా వీడియోస్లోనే చాలా చాలా డార్క్గా పడిపోతాం అనమాట. కూర్చుని వీడియోస్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఐఫోన్. ఇలా వ్లాగ్ చేసే వాళ్ళకి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ తిరగాల్సి వచ్చే చోటకి అన్ని చోట్లకి లైటింగ్ రాకపోతే కనుక అంత బాగా అనిపించదు. కానీ తీగ మనకే అలవాటు అయిపోతూ ఉంటాయి అండ్ ఆడియన్స్ కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము రిసెప్షన్కి వచ్చాము ఈవినింగ్. ఇక్కడ శిల్పారామంలో అనమాట రిసెప్షన్. ఇక్కడ ఒక బజార్లా పెడితే ఏంటా అని చెప్పేసి అండ్ మేము గిఫ్ట్ కొందామని కూడా ఇక్కడికే వచ్చాము. జైల్లో చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొంతమంది విలేజ్ చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, విలేజెస్ చేసినవి అన్నీ చాలా బాగున్నాయి. మేమైతే ఈ బ్రాస్ది రాధాకృష్ణులు తీసుకున్నాము. కొంచెం బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ కాస్ట్లీనే ఉంటాయి, హెవీగా ఉంటుంది కదా. ఈ విషయం తెలిస్తే నేను ఆగ్రోమ్యాక్లోనే తెచ్చేదాన్ని అనుకున్నాను. కొన్ని ఐటమ్సే ఉన్నా కూడా బాగుంది కలెక్షన్. అండ్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఇలా వెళ్ళి ఏదైనా చిన్నగా షాప్ చేసుకున్నా కూడా. ఆ వీణ చాలా బాగుంది కదా, అది 6000 ఉంది, బరువు ఉంది బాగా, సో అందుకనే అంత కాస్ట్ అనిపించాయి. అందులో మన ప్రైస్కి తగ్గట్టుగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. పక్కనే ఇంకొకటి వుడెన్ది ఉంటే ఏంటా అని చెప్పి చూసాను అనమాట. అది దాని ఏదో చెప్పారు, వైట్ వుడ్ అట దాని పేరు. ఇది కూడా తక్కువేం లేదండి, ఇది చాలా తేలిగ్గా ఉంది కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ప్రొడక్ట్స్ అంటే పెద్ద పెద్ద విగ్రహాలు అలాంటివి చాలా రేట్లు ఉన్నాయి. బట్ దాని స్పెషాలిటీ ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడ కానీ చిన్న చిన్న వస్తువులు బాగున్నాయి. డైస్ ఉన్నాయి కదా, చిన్న చెక్క పెట్టుంది కదా, అందులో డైస్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది. 250 రూపీస్ అట. బట్ తీసేసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఏం చేస్తాం, తీసుకుని ఆడతామా లేదా అని చెప్పేసి ఆగిపోయాను. ఇలాంటివి కలెక్షన్లో పెట్టుకోవడానికి బాగుంటాయి, యూజ్ చేయడానికి చెప్పలేం. కానీ సో ఒక్కొక్క వీడియోలో నేను యూట్యూబ్కి ఏమేమి కొన్నాను, ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నాను అనేది రివీల్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా యూజ్ అయితే చూడండి. నేను కొత్తగా పెట్టినప్పుడు కూడా చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండేవి, ఏది కొనాలి ఏది కొనకూడదు, దేంతో సరిపెట్టుకోవాలి, అవసరమా అసలు ఈ ఖర్చు పెట్టడం అని చాలా క్వశ్చన్స్ ఉండేవి. బట్ ఏది యూజ్ అవుతుంది అని నాకు ఇప్పుడు అర్థమైపోయింది అనమాట. చేయగా వీడియోస్ ఇవి ఉంటే చాలు, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా వచ్చేవి చాలా ఉంటాయి. నేను మీకు మెల్లిమెల్లిగా వీడియోస్లో చెప్తాను. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తూ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. మైక్ కానీ ట్రైపాడ్ కానీ ఇంకేదన్నా కావాలి అంటే దాన్ని బట్టి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను వీడియోస్లో. ఇదేనండి బజార్ పెట్టారు కదా, అందుకనే పెట్టాను. అండ్ ఇది రిసెప్షన్కి మేము వెళ్తున్నాము ఈవినింగ్. యాక్చువల్గా నెక్స్ట్ డే అనమాట ఇది. సవానా నుంచి నేను రకరకాల ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అవి, డ్రెస్సెస్ అవి, దేనికో తర్వాత చెప్తాను, అప్పుడే రివీల్ చేయనదంతా. సో ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. సారీ, ఫస్ట్ సవానా అంటే ఏంటి అంటే, సవానా కూడా ఒక యాప్, అమెజాన్ వాటిలాగే ఉంటుంది. ఇది వరకు అర్బానిక్ ఉండేది కదా, ఇప్పుడు కూడా ఉంది. అర్బానిక్లో సబ్ యాప్ లాగా సవానా పెట్టారు. బట్ ఇప్పుడు రెండు డిఫరెంట్ యాప్స్ లాగా రన్ అవుతున్నాయి. అర్బానిక్ లో కూడా బట్టలు చాలా చాలా బాగుంటాయి, క్వాలిటీ అయితే అదిరిపోతుంది. ఏ యాప్లోనూ చూడలేదు అంత మంచి క్వాలిటీ. అలాగే సవానా ఇంకా ప్రీమియం క్వాలిటీ ఉంది అర్బానిక్ లాగే అనమాట. అందులో ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, యాక్సెసరీస్ ఏది కావాలంటే అది ఉంటుందండి. ఫోన్ కేసెస్ కూడా ఉంటాయి. సో ఆ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. 155 రూపీస్. ఎంత ఈజీగా ఉంటుందంటే యాప్. మనము ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటే దానికి తగ్గ హెయిర్ బ్యాండ్, దానికి తగ్గ ఇయర్ రింగ్స్ చక్కగా రికమెండ్ చేస్తూ ఉంటారు. కలిపి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మనం ఎలాగా పేర్ చేసుకోవాలనుకుంటున్నామో కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నాకైతే చాలా బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్, అందుకనే ఆర్డర్ పెట్టాను. నేను ఇక్కడ చేస్తూ ఉంటే వెనకాలే మా హస్బెండ్, వెనకాలే పిల్లలు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళందరినీ అక్కడ బ్లర్ చేసేసి పెట్టాను అనమాట. చెప్పాను కదా ఐఫోన్ లైటింగ్ గురించి, ఇదే ప్లేస్ లో ఇంత బాగా లైటింగ్ వస్తుంది అనమాట. ఇదే కనుక నేను వేరే రూమ్ లోకో ఇంకో చోట
వరకు వెళ్తే ఇంత బాగా రాదు. సో అందుకే అక్కడే కూర్చోవాల్సి వచ్చింది నాకు. వెనకాల మ్యాచ్ అదంతా కూడా మళ్ళీ ఆడియో ఆఫ్ చేసి ఇంకా ఈ వీడియో షూట్ చేశాను. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యూజ్ చేసేవి ఏవైనా సరే మీకు నచ్చితే నన్ను కామెంట్ సెక్షన్లో కనుక లింక్ అడిగితే డెఫినెట్గా పెడతాను. చెప్పాను కదా మీకు అడగడానికి ఏదో ఒకటి ఉండాలని, నేను అలా ఏది పెట్టట్లేదన్నమాట. మీరు అడిగితే మాత్రం ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది లింక్. సో అడిగి చూడండి, పెడతాను.